30 రోజుల్లో షూటింగ్ చేసింది వీళ్ళు చూసుకొని వీళ్ళకి ఎంత నచ్చిందో, ఈ సినిమా మంచి చేసాం, ఆడియన్స్ లోపలికి తీసుకెళ్ళాలి స్వతహాగా చేశారు. సో ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఆనెస్ట్లీ మేము ఒక మంచి సినిమా చేసాం, ఇది మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియాలి. ఎవ్రీ అంటే అప్పటి వరకు జాన్రా మేము చెప్పడమే కానీ వాళ్ళు ఏది చూడలేదు ప్రాపర్గా, విత్ యాక్టర్స్, విత్ డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది చూసేసరికి ఐమ్ థింకింగ్ మా కంటెంట్ స్పోక్. దాని తర్వాత మేము మా అన్న కూడా చెప్పేసి ఇది కూడా లేట్ అవ్వట్లేదు అని చెప్తే మా వంతు మేము చేసాము. సో సెట్కి వెళ్ళారు కదా, ఏంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సీన్స్ ఏమన్నా? నాయుడు గారి సడన్ గా బ్యాక్గ్రౌండ్ ఫోర్స్ఫుల్ గా చేపించింది కాదు. నేనైతే రేంజ్ రోవర్ కోసం చేశాను. అది అర్థమైంది కాదు, బయట. సరే, నేను అంటే వస్తుందో ఈ సినిమాకి ఎందుకు ఫస్ట్ గ్లింప్స్ దగ్గర నుంచి నన్ను కూడా అడిగారు చాలా మంది ఇష్టపడలు, రాకా సినిమా మాకుంటే చెప్పండి అట్లా. ఆల్ ది బెస్ట్ అండి. కొన్ని గంటలే ఉంది ఇంకా పెయిడ్ ప్రీమియర్స్ కి, మీ కష్టం ఫలితం దక్కాలి మంచి. అండ్ స్వతహాగా చేశారు. సో ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఆనెస్ట్లీ మేము ఒక మంచి సినిమా చేసాం, ఇది మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియాలి. ఎవ్రీ ఆల్ ది బెస్ట్ అండి. కొన్ని గంటలే ఉంది ఇంకా పెయిడ్ ప్రీమియర్స్ కి, మీ కష్టం ఫలితం దక్కాలి మంచి.